తెలంగాణ బీజేపీలో వర్గ విభేదాలు మరింత ముదిరిపోయాయి. పార్టీ పదాధికారుల సమావేశంలోనే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై విరుచుకుపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారు కానీ గ్రౌండ్లోకి దిగరా అని పార్టీ పెద్దలను నిలదీశారు. ఆఫీసులో కార్యక్రమాలకు రావడమే మా పనా అని కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఏర్పడిందని తెలిపారు. ఎంపీలు ఎమ్మెల్సీలు కనీసం కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకొచ్చిందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, ఈరోజు బీజేపీ పదాధికారుల సమావేశం వాడివేడిగా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీజేపీలో సమన్వయ లోపం పైన కూడా ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాస్త ఆగ్రహానికి గురయ్యారు. అయితే సరైన కోఆర్డినేషన్ లేదంటూ కూడా ఆయన కాస్త అసహనం ప్రదర్శించారు. ఆఫ్ ది రికార్డ్ పార్టీ మీటింగ్ లో ఈ రోజు జరిగిన పదాధికారుల సమావేశంలో ఇది చోటు చేసుకుంది. అలాగే ప్రజాప్రతినిధులతో జిల్లా నేతలకు సరైన సమన్వయం లేదని కూడా మరో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటినీ సరి చేసుకుని సమిష్టిగా ముందుకెళ్దామని బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా వారందరికీ సమన్వయపరిచి వాళ్ళందరినీ కూడా ప్రాబ్లమ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకుని ముందుకెళ్దామని కూడా బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిగతా అందరికీ, పదాధికారులందరికీ కూడా. అయితే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ఇష్యూపై కమిటీ కూడా వేస్తామని రామచంద్రరావు తెలిపినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఈ నెల 8న స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం కూడా నిర్వహించనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షుల నేతలతో కీలక భేటీ అవనున్నారు. సరైన నేతలకే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని ఎంపీ డీకే అరుణ కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు కూడా మనకు సమాచారము. జిల్లా అధ్యక్షుడికి ఇన్ఛార్జ్ అబ్జర్వర్ తో త్రిసభ్య కమిటీ జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ ఈ సమావేశంలో చర్చించారు. అలాగే 15 జెడ్పీటీసీ చైర్మన్ గెలవడమే లక్ష్యంగా కూడా బీజేపీ ప్రణాళికలు రూపొందించాలని కూడా పదాధికారులు ఈ సమావేశంలో చర్చించారు. దీంతో పాటు ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి మాత్రం కాస్త అసహనం ప్రదర్శించారని చెప్పాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని సమస్య ఎందుకు వస్తుంది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో కూర్చొని కార్యక్రమం డిసైడ్ చేస్తారు, క్షేత్ర స్థాయిలో ఆ కార్యక్రమమే ఉండదంటూ కూడా ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ నేతల తీరుపైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా మనకి సమాచారము. అయితే సమావేశాలకు రావడం వెళ్ళడమే మా పన, క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవి అంటూ కూడా ఆయన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాస్త సమావేశంలో ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. అయితే ఏదేమైనప్పటికీ వీటన్నిటిని కూడా క్షేత్ర స్థాయిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రెక్టిఫై సాల్వ్ చేసుకు ముందుకు వెళదాము, సో అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఎమ్మెల్యేలకు, ఎంపీలను ఉద్దేశించి కూడా క్లియర్ గా చెప్పారు. ఇప్పటి వరకు ఏమైతే సమస్యలు మీరు నా దృష్టికి తీసుకొచ్చారో ఇకపై నుంచి అందరం కలిసి సమిష్టిగా వాటిని చర్చించుకొని రూట్ కాజ్ ఎక్కడుందో వాటన్నిటిని కూడా చర్చించుకొని ముందుకెళ్దాము. ఇంకా ఇప్పటి నుంచి ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండకుండా అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దామని ఎన్ రామచంద్రరావు పిలుపైతే ఇచ్చారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.